పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ఆరోపణ చేసి పవన్ కళ్యాణ్ గారిని అవినీతి పరుడని ముద్ర వేద్దామనో, పవన్ కళ్యాణ్ గారిని కబ్జా కోరని ముద్ర వేద్దామనో మీరు ప్రయత్నం చేస్తారో మీ జీవితాంతం ట్రై చేయండి రాబాయ్. ఖచ్చితంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మేము తెలంగాణ బిడ్డ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేసిండు అని నిరూపిస్తే మేమే పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తాం, మీ అందరికీ జీవితకాలం బానిసత్వం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎవరినో పని చేసుకుంటారో తీసుకొచ్చి పైసలు ఇచ్చి ఫ్రీ బస్ ఎక్కించి అక్కడ ఆయన ఫోటోని చెప్తూ ఒట్టించారు కదా. మరి ఇక్కడ 1500 కోట్ల రూపాయల భూమిని ఆ వైసీపీ వ్యక్తి ఆంధ్రాని మొత్తుకుంటారు. ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యే గాడు ఆడికి కబ్జా చేసిండంట. ఆడి మీద మీ ప్రతాపం ఎక్కడ కనబడతలేదు రాబాయ్. తెలంగాణకు వస్తా అంటే అడ్డుకుంటాడు. తెలంగాణ బిడ్డలుగా చెప్తున్నా, మీరు ట్రై చేయండి, అడ్డుకునే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో 10 ఎకరాల భూమి కబ్జా చేసిందంట. దీని వాల్యూ వచ్చేసి 100 కోట్లంట. ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పేరు కూడా నేను చెప్పను, తెగ వైరల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిర్రు అంటే మీరు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ గారు నిజంగానే కబ్జా చేసిండా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వైపు సైబరాబాద్ పోలీసులు అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే గండిపేటలో 18 నెంబర్ సర్వేలో దాదాపు 1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసిండు. వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే బొల్ల రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని గండిపేటలోని 18 నెంబర్ సర్వేలో కబ్జా చేసిందంట. ఆ వార్తను పక్కకు వదిలేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడో 2014లో చెరువు పక్కన ఉన్నటువంటి భూమిని ఆయన కొనుగోలు చేసిండు. ఇప్పటిదాకా ఆ భూమి మీద ఎలాంటి లిటిగేషన్ లేదు. ఆ భూమికి సంబంధించి అన్నీ క్లియర్గా ఉన్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కబ్జాలు చేస్తాడైనా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఇతరుల భూములను లాక్కునే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ దందాలు చేయాలి, అక్రమ భూములు సంపాదించుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తేనా? అసలు పవన్ కళ్యాణ్ అట్లా సంపాదించుకోవాలంటే ఆయన సినిమాలు తీస్తున్న సమయంలో ఆయన ఖుషి లాంటి బంపర్ రేట్లతోటి టాప్ రేంజ్లో దూసుకుపోతున్నప్పుడు కోట్ల రూపాయలు ఆయన పక్కనున్నా కూడా ఆ మాదాపూర్కు సంబంధించినటువంటి ఎన్నో భూములు కొనమని చెప్పి ఆయన దగ్గరికి ఎత్తే సున్నితంగా ఆయన తిరస్కరించినట్టుగా ఆయనే 100 సార్లు చెప్పిండు. ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నటువంటి భూమి శిఖం భూమి అంటారు. అది ఆ శిఖం భూమి అనేది కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. అక్కడ ఎలాంటివి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి చరిత్ర చెప్తుంది. అన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది. చెరువులో శిఖం పట్ట అంటే కనుక శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే. అంటే అగ్రికల్చర్ పర్పస్ కి పట్టా ఉంది. మీరు పట్టాను నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి? కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు. శిఖం భూములు అంటే కూడా తెలియనోడు ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు ఆరోపణ చేస్తాం, పవన్ కళ్యాణ్ కబ్జా చేసినట్టే ప్రజలు నమ్ముతారా? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిండు అంటే మీకు దమ్ము ఉంటే నిరూపించి చూపించిర్రు అబ్బాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన శిఖం భూమిని కొన్నాడంటే దాని మీద అన్ని రైట్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ వ్యవసాయం చేస్తుండే. శంకర్పల్లిలోని జన్వాడ దగ్గర పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం చేస్తుండే. ఆ భూమిని కొనుక్కొని అక్కడ గోమాతలను పెంచుతుండే, అక్కడ ఆవులు, వ్యవసాయము. అసలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి ప్రేమికుడు అబ్బాయి. పర్యావరణాన్ని కాపాడుతాడు, పశువులను కాపాడుతాడు, గోమాతలను కాపాడుతాడు, వ్యవసాయం చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక భూమి తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేసిండా? పవన్ కళ్యాణ్ ఏమైనా అక్రమంగా కట్టడాలు చేసిండా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆస్తులు కూడా పెట్టుకుండా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన జేబులోకి వచ్చి 10 రూపాయలు పక్కనోడికి సహాయం చేస్తాడు కానీ 10 రూపాయలు తినటోడా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా బదనాం చేయాలని ట్రై చేస్తున్నారు. అది మీ జీవితం మొత్తం ట్రై చేసినా కూడా అవ్వదు. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుని మీద నిందలేద్దామని పోతే ఆఖరికి కాల గర్భంలో మనమే కలిసిపోతాం. పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారం చేసిన ఏ ఒక్కడు బాగుపడ్డట్టయితే చరిత్ర లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ఆరోపణ చేసి పవన్ కళ్యాణ్ గారిని అవినీతి పరుడని ముద్ర వేద్దామనో, పవన్ కళ్యాణ్ గారిని కబ్జా కోరని ముద్ర వేద్దామనో మీరు ప్రయత్నం చేస్తారో మీ జీవితాంతం ట్రై చేయండి రాబాయ్. ఖచ్చితంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మేము తెలంగాణ బిడ్డ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేసిండు అని నిరూపిస్తే మేమే పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తాం, మీ అందరికీ జీవితకాలం బానిసత్వం చేస్తాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక
నిప్పు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నిజాయితీ పడు. అందుకే తెలంగాణ బిడ్డలుగా మీరు ఎన్ని రకాలుగా ఆయనను అవమానపరిచినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మేము ఆయన వెంట నడుస్తున్నామంటే ఆయన నిజాయితీ నచ్చిరా భయ్. ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు కథలతో నడుతుందా? ఆ వైసీపోడు 1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 18వ నెంబర్ సర్వే గండిపేటలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించిందట. 1500 కోట్ల రూపాయలు దాని వాల్యూ అంట. సైబరాబాద్ పోలీసులే ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టుగా అక్కడ సమాచారం ఉంది. ఇక్కడ మీరు ప్రూఫ్ చూడొచ్చు. దాని మీద మాట్లాడరా, మీకు దమ్ము ఉంటే దాని మీద ప్రశ్నించండి రా భయ్. మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడితే 2 రాష్ట్రాలే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోతాం. ఏదో ఒక బదనం చేద్దాం, ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ అంటే పాపం ఏమి అనడు, అమాయకుడు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు చెప్పి మీరు పైసలు సంపాదించుకుందామని యూట్యూబ్లో వీడియోలు చేసి తప్పుడు కథనాలు చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా ఈ విషయం మీద సీరియస్ వేసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవడు పడితే వాడు ఆరోపణలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అసలు? జనసేన పార్టీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుండు అని చెప్పి వీడి మీద పరువు నష్టం దావా వేయాలి. జర్నలిస్ట్ అని చెప్పుకుంటుండో యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎవడైతే తప్పుడు సమాచారం చేస్తుండో వాడి మీద ఫోకస్ చేయరు. వాడి గురించి చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అసలు వాడిని దేకరు. వాడు దందాలు చేస్తుండు. వాడు ఎక్కడ పడితే ఎక్కడ వైరల్ కంటెంట్ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ పేరు మర్చిపోకుండా జనాలు గుర్తు చేసుకోవాలనుకుంటారో సంబంధం లేని విషయాలలో దూరి అక్కడ ఇష్టం వచ్చినట్టు సంబంధం లేని విషయంలో మాట్లాడుకుంటా ప్రజలకు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన ఎదవలాలు. అలాంటి వాళ్ళ మీద జనసేన పార్టీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. వాళ్ళ మీద పరువు నష్టం వేయాలి. తప్పుడు ప్రచారం చేస్తున్నోడికి తుక్కు రేగొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి జీవితకాలం వాళ్ళు ఎన్ని సంపాదించారో అంత పరువు నష్టం వేరు ఇంకొకసారి మాట్లాడడానికి భయపడాలి. ఎందుకంటే అటు వైసీపీ వ్యక్తి 1500 కోట్ల రూపాయల స్కామ్ తెలంగాణ మీద చేస్తే ఈ మేధావులందరూ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టించారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎవరినో పని చేసుకుంటారో తీసుకొచ్చి పైసలు ఇచ్చి ఫ్రీ బస్ ఎక్కించి అక్కడ ఆయన ఫోటోని చెప్తూ ఒట్టించారు కదా. మరి ఇక్కడ 1500 కోట్ల రూపాయల భూమిని ఆ వైసీపీ వ్యక్తి ఆంధ్రాని మొత్తుకుంటారు. ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యే గాడు ఆడి కబ్జా చేసిందంట. ఆడి మీద మీ ప్రతాపం ఎక్కడ కనబడతలేదు రాబాయ్. మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అల్కాగా దొరికిందా? పవన్ కళ్యాణ్ చచ్చిపోయేటట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు అంటే భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న కాంచి మీకు గజ వణికిపోతారు. ఎక్కడ హిందూ ప్రజలను జాగృతం చేస్తాడో పవన్ కళ్యాణ్ని అడ్డుకోవాలంటే ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఎవడు అడ్డుకోలేడు. తెలంగాణకు వస్తా అంటే అడ్డుకుంటాడు. తెలంగాణ బిడ్డలుగా చెప్తున్నా, మీరు ట్రై చేయండి, అడ్డుకునే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసినట్టే ఎవరు నమ్ముతారా? చిన్న పిల్లలు కూడా నమ్మరు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా చెప్తే. ఎందుకంటే ఆయన జేబులోకి నుంచి 10 మంది బాగుకోరే వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేసిన చరిత్ర ఉంది. ఇప్పటిదాకా ఆయన ఎన్నో సహాయాలు చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి. ఆయన సహాయాన్ని ప్రజలు కూడా ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నారు. మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆయన ఆంధ్ర అంటారు. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి పోతే మీకు తెలుస్తుంది అక్కడ వసతులు లేవు. అక్కడ హనుమాన్ మాల వేసే భక్తులు కనీసం మాకు వసతులు లేవంటే ఆయన ఇవన్నీ విని ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి బలంగా నమ్ముతాడు. నేను ఆంధ్ర కదా, తెలంగాణలో కొండగట్టు ఉంది, నేనెందుకు నమ్మాలని అనుకుంటారు రాబాయ్. ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని నమ్మి ఆయనకు పునర్జన్మ వచ్చింది. ఆయన నమ్ముకుంటే నా భవిష్యత్తు బాగుంటుందని ఆయన వారాయి పూజ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తిరిగితే అఖండ మెజార్టీ ఇచ్చింది మన కొండగట్టు ఆంజనేయ. అలాంటి ఆంజనేయ స్వామికి టీటీడీ ద్వారా 30 కోట్ల రూపాయలు మంజూరు చేసి తెలంగాణ ఆలయ అభివృద్ధికి కృషి చేసిండ్రా. తెలంగాణ మీద ప్రేమ అంటే గిదిరాబాయ్. తెలంగాణకు నయా పైసా సాయం చేయరు. తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు విషయాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసుకుంటూ ఓటు తప్ప మీరు తెలంగాణకు మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏముంది రాబాయ్? మీరు తెలంగాణకు ఎవరికైనా ఆపదొస్తే సాయం చేస్తారు రాబాయ్? ఆడి దగ్గర డబ్బు ఎవరన్నా ఆపదని మీ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు గుంజుకునే దొంగలరా మీరు కొంతమంది. ఈ కొంతమంది ఎవరు అనేది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ఎదవలు. అలాంటి ఎదవలు పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతుకురేంట్రా మీరు? బతకండి. పవన్ కళ్యాణ్ చెప్పి నా పేరు చెప్తే బతకనియండి, నో ప్రాబ్లం అన్నాడు. ఆయన పట్టించుకోడు ఇవన్నీ. కాకపోతే మీరు చేసే అలిగేషన్స్ ఉన్నాయి, ప్రజలే మిమ్మల్ని ఉరికిపించుకుంటూ కొడతారు. మీ తప్పుడు వార్తలు రాస్తే, తప్పుడు ప్రచారం చేస్తే. తెలంగాణ బిడ్డలుగా చెప్తున్నాను, మీ తప్పులు ఇక నుంచి నడవాయి. మీ తప్పుడు కూతలు కూస్తా అంటే ఇక నుంచి నడవేవని తిరిగి మేము కూడా అదే విధంగా కౌంటర్ ఇస్తాం, అదే విధంగా బుద్ధి చెప్తాం. అవసరమైతే తప్పుడు కథనాలు రాస్తున్నందుకు దాంతో బాధపడేటట్టు చెప్తాం. ఖచ్చితంగా మీరు తప్పుడు వార్తలు రాసి డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులను వెనక్కి పోయేటట్టు జనసేన పార్టీ ద్వారా మీ మీద ఖచ్చితంగా
పరువు నష్టం అయితే దావా వేయిస్తాం, మీ సంగతి తేల్చి చూపిస్తాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిండు అంటే నిరూపించరు, మేము క్వశ్చన్ చేస్తాం. తెలంగాణ బిడ్డలుగా జన సైనికుల మాకు ఆ దమ్ముందిరా భయ్, పవన్ కళ్యాణ్ అయినా క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే తప్పు చేయడు, చేసినట్టుగా నిరూపించరా. ఏది పడితే అది మాట్లాడే ముందు ఒక్కసారి ఒకటికి పసారి ఆలోచించుకొని తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటని దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నా. అసలు పవన్ కళ్యాణ్ గారి విషయం ఎక్కడ స్టార్ట్ అయింది? పవన్ కళ్యాణ్ గారిని తిట్టిరు, పవన్ కళ్యాణ్ ఆరోపించరు, పవన్ కళ్యాణ్ గారిని ఫోటోని చెప్పుతో ఒడిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాల బదనాం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. కేవలం సనాతన ధర్మం అని హిందువుల పక్షాన ఆయన మాట్లాడుతున్నందుకు, సనాతన ధర్మాన్ని మన ధర్మాన్ని ఆయన కాపాడుతున్నందుకు, పరధర్మాన్ని గౌరవిస్తున్నందుకు. ఆయన ధర్మం అంటే మన ధర్మాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు, పరధర్మాన్ని గౌరవించమని చెప్తాడు. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే ఒక ధర్మమైన వాళ్ళు ఇంకోరిని విమర్శించే బుద్ధి ఆయనకు లేదు, ఒకరి దగ్గర దోచుకోవాలన్న బుద్ధి లేదు, ఒకరికి ఏదైనా చేయాలన్న బుద్ధి తప్ప ఆయనకి ఎలాంటి అసలు వేరే బుద్ధే లేదు. ఆయనకు మంచి గుణం తప్ప చెడు గుణం లేదు. అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా టార్గెట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు దయచేసి ఆలోచన చేయండి, అన్నీ గమనించండి. తప్పు ఎవరు చేసినా తప్పని ఖండించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.